Hello everyone. Today's topic is the. The is a definite article, that means it mentions a specific noun, a particular noun. అంటే ద అనేది ఒక ఖచ్చితమైన పలానా వ్యక్తి లేదా వస్తువు లేదా ప్లేస్ని తెలియచేస్తుంది. ఈ ద అనే వర్డ్ని మనం రెండు విధాలుగా పలుకుతాం. అంటే ద వర్డ్ ద హ్యాస్ two different pronunciations based on the sound that follows it. These are important in spoken English to maintain natural rhythm and clarity. The has two forms, weak form and strong form. వీక్ ఫామ్ చూడండి ఎలా ఉందంటే ఇక్కడ చూడండి ద, తెలుగులో కూడా చూడవచ్చు మీరు ఇక్కడ ద. స్ట్రాంగ్ ఫామ్ వచ్చేసి ది. ఇక్కడ మనకి దీర్ఘం చూడవచ్చు. దిస్ ఇస్ లాంగ్ ఓవెల్ ది. ఇప్పుడు మనం ద ఎక్కడ వాడాలి, ది ఎక్కడ వాడాలో చూద్దాం. లుక్ ఎట్ ఇట్. వీక్ ఫామ్ ద ఈజ్ యూజ్డ్ బిఫోర్ అ కాన్సనెంట్ సౌండ్. అంటే హల్లు శబ్దం ఏదైతే ఉంటుందో కాన్సనెంట్, ఆ శబ్దం ముందు ద అనే శబ్దాన్ని మనం పలకాలి. అంటే మనం స్పెల్లింగ్ అయితే సేమ్ ఉంటుంది, ద అన్న ది అన్న ఒకటే స్పెల్లింగు, కానీ మనం మాట్లాడేటప్పుడు తేడా వస్తుంది. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, ద బుక్. ఇక్కడ ఫోనెటిక్ స్క్రిప్ట్ చూడండి, ఇక్కడ ద బుక్ చూడండి. దిస్ ఈజ్ ద మోస్ట్ కామన్ ప్రొనౌన్సియేషన్ అండ్ యూజ్డ్ ఇన్ నార్మల్ అన్స్ట్రెస్డ్ స్పీచ్. అంటే ద అనేది చాలా కామన్గా వాడతామని తెలుస్తుంది. Look at the second sound. See, this is the. The is used before a vowel sound or when the is emphasized. When there is an emphasis, the is used. అంటే వవెల్ సౌండ్ వచ్చినప్పుడు కానీ లేదా ఒక విషయాన్ని, అంటే అక్కడ మనం ఏదైతే నౌన్ ముందు మనం దా వాడతామో ఆ నౌన్ మనం ఎంఫసిస్ అంటే నొక్కి చెప్పేటప్పుడు, ఒక విషయాన్ని ఆ నౌన్ గురించి మనం నొక్కి చెప్పేటప్పుడు మనం అక్కడ వవెలా కాన్సనెంటా అనే విషయాన్ని మనం పట్టించుకోకుండా ఈ స్ట్రాంగ్ ఫామ్ ఆఫ్ ద వాడతామంటే ది అంటాము. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, యాపిల్. యాపిల్లో మనకి వవెల్తో స్టార్ట్ అవుతుంది యాపిల్. దీని ముందు మనం ద అనకూడదు, ది అనాలి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్తాను మీకు. ఇక్కడ ది అనడం వల్ల ఉద్దేశం ఏంటంటే, మనం ఇక్కడ ది అని లాంగ్ ఓవెల్ మనం చెప్పినప్పుడు ఈ ది నెక్స్ట్ ఓవెల్ తోటి కలిసిపోయి ది యాపిల్ అంటే దెర్ ఈజ్ ఎ ఫ్లో ఆఫ్ సౌండ్. అంటే ది యాపిల్ రెండు ఒక ఫ్లోలో వెళ్ళిపోతాయి, అంటే కలిసిపోయి వెళ్ళిపోతాయి. మీకు డౌట్ రావచ్చు, యాపిల్ ముందు యాన పెట్టకుండా ఏ పెడితే ఈ ఏ యాపిల్లో ఉన్న ఏ కలిసిపోయి ఆపిల్ అయిపోతుంది. ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మధ్యలో ఎన్ పెట్టడం ద్వారా ఈ ఏని సెపరేట్ చేయొచ్చని ముందు వీడియోలో మీకు చెప్పాను. ఇప్పుడు దానికి ఆపోజిట్లో చెప్తున్నాను. ఏంటంటే దీలో ఈ ఉంది, యాపిల్లో ఏ ఉంది, ఈ రెండు కూడా వవెల్సే. మరి రెండు కలిసిపోతాయి కదా, మరి అక్కడ ప్రాబ్లం రాదా? కానీ ఇక్కడ ప్రాబ్లం రాదు. ఎందుకంటే ది యాపిల్ అంటే ఇక్కడ ఈ అనేది ఏతో కలిసిపోయినప్పటికీ కూడా ది యొక్క ఐడెంటిటీ కోల్పోదు. ఇంకా చెప్పాలంటే ది యాపిల్ అని కలిపి చదవడం వల్ల ఒక ఫ్లో వస్తుంది. ముందు మీకు చెప్పాను, టు మెయింటైన్ న్యాచురల్ రిథమ్ అండ్ క్లారిటీ. అంటే ఇక్కడ ఫ్లో మెయింటైన్ అవుతుంది. ఇక్కడ అలా జరగదు. ఏ యాపిల్ రెండు కలిసిపోయినాయి అనుకోండి, ఏ తన యొక్క ఐడెంటిటీ కోల్పోతుంది, ఈ ఏ వెళ్ళి యాపిల్తో కలిసిపోతుంది. కాబట్టి ఏకి ఐడెంటిటీ కావాలంటే దాన్ని సెపరేట్గా పలకాలి. కాబట్టి ఫ్లోలో మనం సెపరేట్గా పలకలేం. కాబట్టి ఎన్న పెట్టడం ద్వారా ఫ్లోలో సెపరేట్గా పలకొచ్చు. ఎంత ఫాస్ట్గా చెప్పినా సరే ఎన్ యాపిల్ అని చెప్పగలుగుతాం. ఇంకొంచెం లోతుగా పరిశీలిస్తే ది యాపిల్ అన్నప్పుడు ఇక్కడ లైట్గా యా సౌండ్ కూడా వస్తుంది. అంటే లైట్గా కాన్సోనెంట్ సౌండ్ కూడా వచ్చింది. అయితే అది పూర్తిగా కాన్సోనెంట్ కాదు. ఇక మనకి థర్డ్ కండిషన్ ఏంటంటే వెన్ ఎంఫసైజ్డ్ ఆర్ స్పోకెన్ స్లోలీ. ఒకవేళ మనం స్లోగా మాట్లాడుతున్నప్పుడు లేదా మనం అనుకున్న, అంటే ఇక్కడ నౌన్ ఏదైతే ఉందో ఇక్కడ చూడండి, ఈ సెంటెన్స్ చూడండి, హీఈస్ ద మ్యాన్ ఫర్ ద జాబ్.
ఇక్కడ మ్యాన్ అనేది నౌను, దాని ముందు మనం ది పెట్టాము. ఇక్కడ మ్యాన్ మీద మనం అంటే అక్కడ విషయం మీద ఎంఫసిస్ నొక్కి చెప్పాలి. అంటే ఆ జాబ్‌కి అతను మాత్రమే అర్హుడు, అతను మాత్రమే తగినవాడు అని నొక్కి చెప్పడానికి ఇక్కడ మ్యాన్‌లో ఎం కాన్సోనెంట్ అయినప్పటికీ కూడా ఇక్కడ మనం ది అనే చెప్తాము. అంటే ఎంఫసిస్ చేసేటప్పుడు మనం స్ట్రాంగ్ ఫార్మ్ ఆఫ్ ద అంటే ది అనే సౌండ్‌ని వాడతాము. అంటే రెగ్యులర్‌గా చెప్పేటప్పుడు ఎలా చెప్తామంటే ద మ్యాన్. ఎంఫసిస్ చేసేటప్పుడు ది మ్యాన్. అలాగే ఒకవేళ మనం స్లోగా చెప్పేటప్పుడు కూడా ఎంఫసిస్ లేనప్పటికీ కూడా స్లోగా చదివేటప్పుడు హీ ఈజ్ ది మ్యాన్. అంటే ఇక్కడ మనం స్లోగా చదివేటప్పుడు కూడా ది మ్యాన్ అని మనం చెప్పొచ్చు. అంటే మనకు 3 సందర్భాలు మనం ఇక్కడ చెప్పుకున్నాం. కాన్సోనెంట్ వచ్చినప్పుడు ద అని, వొవెల్ వచ్చినప్పుడు ది అని, అలాగే ఎంఫసైజ్ చేసినప్పుడు ఇక అది వొవెలా కాన్సోనెంటా అనే విషయాన్ని పక్కన పెట్టి ఈ స్ట్రాంగ్ ఫామ్ ది అని చెప్పాలి. ఈ 3 రూల్స్ కూడా ది యొక్క ప్రొనౌన్సియేషన్‌లో ఉన్నాయి. ఇప్పటివరకు మనం చెప్పుకున్న విషయాన్ని ఒక టేబులర్ ఫామ్‌లో మీకు అందించడం జరుగుతుంది. సో వీడియో పాజ్ చేసుకుని ఒకసారి నోట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.